ఎన్నికల్లో ఎన్ని ఉన్నా సమయానుసారం ఓటర్లను రంజింపజేయడం ఎంతో ముఖ్యం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ లాంటి మాటల మాంత్రికుడిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి రూపంలో ఓ అస్త్రం అందొచ్చింది. కేసీఆర్ మాటలకు కౌంటర్ తూటాలు పేల్చడంలో రేవంత్ రెడ్డి 2003 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. ఈ ప్రతిభతోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉద్దండులను పక్కనెట్టి ఆ పార్టీ అగ్రనాయకత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంలో రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టింది. సీఎం పీఠంలో కూర్చున్న రేవంత్ రెడ్డి పార్టీలోని సీనియర్లందరినీ తన కంట్రోల్లోకి తెచ్చుకోగలిగారు. తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తొలి రోజుల్లో ఆయనపై సొంత పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు బహిరంగంగా నోటికొచ్చినట్లుగా విమర్శలతో దాడి చేశారు. అలాంటి సీనియర్ నేతలు నేడు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై బేఫికర్గా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఏపీపై నజర్ పెట్టింది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బలాన్ని తిరిగి పొందాలని యోచిస్తోంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇక ఏపీలో పాగా వేయాలని యోచిస్తోంది. రాష్ట్ర విభజనతో ఏపీలో సర్వం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి వై.ఎస్. షర్మిల రాకతో కొత్త జోష్ వస్తోంది. ఏపీలో కూడా కాంగ్రెస్ కు ఇప్పుడిప్పుడే పరిస్థితులు అనుకూలిస్తున్న వేళ ఇక్కడ పుంజుకోవడానికి అవకాశమున్న ఏ మార్గాన్ని వదులుకోకూడదని హస్తం అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజల మనస్సు దోచేలా స్టార్ క్యాంపెయినర్ ఏపీకి అవసరమని భావిస్తోంది. తన మాటల తూటాలతో ఏపీ ప్రజలను కాంగ్రెస్ వైపు తిప్పాలని, అలాంటి స్టార్ క్యాంపెయినర్ గా పక్క రాష్ట్రంలోనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియేనని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇదే క్రమంలో ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకునేలా చూడాలంటూ రేవంత్ రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం నుంచి సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని అగ్రనేతలు సూచించారంటున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ఆ పార్టీ నియమించింది. 2 తెలుగు రాష్ట్రాల బాధ్యతను రేవంత్ రెడ్డికి అప్పగించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పార్టీలో ఇంత క్రమశిక్షణ ఉంటుందని తాము గతంలో ఎన్నడూ ఊహించలేదని సీనియర్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీపై రేవంత్ రెడ్డి దృష్టి పెడితే కొంత మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతల భావనగా ఉంది. అక్కడి ముఖ్యమంత్రి జగన్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి ప్రసంగం చాలా దూకుడుగా ఉండటంతో పాటు పంచ్ డైలాగులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటే ఏపీలో ఉన్న అతని అభిమానులతో పాటు యువతలో కూడా మార్పు వస్తుందని, వారంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారనే అభిప్రాయం ఆ పార్టీ నాయకత్వంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల విషయంలో ఏపీకి అనుకున్నంత సహాయం కేంద్రం నుంచి అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏపీ అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిల అంటున్నారు. ఆమె ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ను టార్గెట్ గా చేసుకుని రాజకీయం చేస్తున్నారు. రేవంత్ ఏపీలోకి అడుగుపెడితే జగన్ను టార్గెట్ చేసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ఎలా స్పందిస్తారనేది కూడా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే మీడియా ఇంటర్వ్యూలలో పలుమార్లు రేవంత్ రెడ్డి తన రాజకీయ ఎదుగుదలకు చంద్రబాబు నాయుడే కారణమని కాంగ్రెస్ పార్టీలో చేరాక కూడా స్పష్టంగా చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏపీ రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇస్తే ఆయన విమర్శలు కేవలం వైసీపీ నాయకత్వంపైనే ఉంటాయా లేదా తనకు కాంగ్రెస్ కు మరో పోటీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా విమర్శలు గుప్పిస్తారా లేక ఆయనపై ఏమీ మాట్లాడకుండా వైసీపీనే టార్గెట్ చేస్తారా అన్నది ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది. కేవలం వైసీపీనే టార్గెట్ చేస్తే కాంగ్రెస్ కు పెద్దగా కలిసొచ్చే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశంతో చంద్రబాబుపై కూడా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తారా లేక తన గురు భక్తిని చాటుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. తో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.